రాష్ట్ర రైతాంగానికి తెలిపేది ఏంటంటే ఈరోజు రైతు బంధు, ఈరోజు 30 తారీఖు. ఈ 30 తారీఖు రోజున రేవంత్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా రైతు బంధు వేస్తా అని చెప్పి మాటిచ్చిండు. మరి ఈ రోజైనా రైతు బంధు వేస్తాడా అని చెప్పేసి చాలామంది రైతులు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ రైతుల్ని కూడా ఆశ పెట్టించి కార్యక్రమం అయితే మన దగ్గర లేదు. రైతు బంధు రావడానికి బాధ్యతగా కొట్లాడిన పాత్ర ఆర్జీటీవీది 90% ఉంటుంది. అయితే ఈ యొక్క వ్యవహారం పైన ఈరోజు మదీరాలో సభ పెట్టి అక్కడి నుంచి బటన్ ఒత్తితే రైతుల అకౌంట్లో రైతు బంధు జమ అవుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. అకాల వర్షానికి అక్కడ గ్రౌండ్ సరిగా లేకపోవడంతో హైదరాబాద్ వేదికగా రైతు బంధు రిలీజ్ చేసే కార్యక్రమం దాకా చేస్తూ ఉన్నారు. ఇందులో ఎన్ని ఎకరాల వరకు రైతు బంధుని ఇచ్చే కార్యక్రమం ఉంది. మరిది యాసంగి రైతు బంధా లేకుంటే వానాకాలం రైతు బంధా? మరి యాసంగి రైతు బంధు 3వ విడత ఎడిపోయింది. మరి అదేవిధంగా చూసుకుంటే మరి వానాకాలం రైతు బంధు అంటున్నారు. మరి వానాకాలం రైతు బంధు అయితే 3వ విడత రైతు బంధు ఎడిపోవాలి. ఆ 3వ విడత రైతు బంధును మింగిన గాడిదెవరు? ఆ 3వ విడత రైతు బంధును మింగిన పందెవడు? ఆ 3వ విడత రైతుల రక్తాన్ని మరిగించి చెమట ఓడ్చి ఈరోజు పన్నులు కడతా ఉంటే పన్నుల ద్వారా ఏర్పడిన ఆ రైతు బంధు డబ్బుల్ని, ఆ రక్తపు కూడుని తిన్న గాడిదేవుడు అని దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రైతు బంధు ఏ టైంకి పడుతుంది? రైతు బంధు బటన్ నొక్కేటోళ్ళు ఎవరు? నిజంగానే రైతు బంధు అకౌంట్లో పడుతుందా? ఎన్ని ఎకరాలకు వేస్తాడు? ఇది వానాకాలం రైతు బంధా లేకుంటే యాసంగి 3వ విడత రైతు బంధు అనే దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులారా. ఒకసారి అదే పరంగా మన భట్టి విక్రమార్ గారి మాటల పరంగా చూసుకుంటే ఏమంటున్నారో ఒకసారి విందాం. తర్వాత ఆధారాలతో సహా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వినండి ఒకసారి. ఈ సభా కార్యక్రమాన్ని తొలి రోజే ఇక్కడ నుంచి మొదలు పెడతాం అనుకునే ఈ కార్యక్రమాన్ని ముగింపు కార్యక్రమంగా, అంటే రైతు భరోసా, రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముగింపు కార్యక్రమంగా, అంటే వర్షాలు వెదర్ ఫోర్కాస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దానికి అనుగుణంగా డ్రై స్పెల్ కనీసం 1-2 రోజులు ఉండేటట్టుగా చూసుకొని ఈ సభని నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ నిర్ణయం చేయడం జరిగింది. ఈయన మాట్లాడేది నాకే అర్థం కాలేదు, ఇంకా ప్రజలకి ఏం అర్థమవుతుంది. కానీ ఒకసారి పత్రిక పరంగా చూసుకుంటే ఇక ఆయన మాట్లాడిన దానికి ఒక సబ్జెక్ట్ ఉండదు, ఏది నోటికి వచ్చి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పైసలు లేదు అంటూనే ఇన్ని కటౌట్లు కొట్టుకోవడానికి డబ్బులు యాడ్ నుంచి వచ్చినాయి. నా రాష్ట్ర రైతాంగాన్ని ఆగం చేసుకుంటూ, నా రాష్ట్ర రైతాంగం ప్రజల యొక్క డబ్బులు దొబ్బుతూ ఈరోజు వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు చూసుకుంటే మిత్రులారా ఘోరమైన పరిస్థితి. ఇక చూడండి కథ. రైతు భరోసా సదస్సు, రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమం, ప్రతి రైతుకు ఎకరానికి 12,000 పెట్టుబడి సాయం, 9 రోజుల్లో 9,000 కోట్ల పంపిణీ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఖాతాల్లో జమ చేయబడనున్న ప్రజాప్రభుత్వం. ఏమంటారు ఇక్కడ? 30 తారీఖు 6 నెల 2026 సాయంత్రం, అక్షరాల సాయంత్రం 4 గంటలకు స్థలం శిల్పకళ వేదిక హైదరాబాద్, ప్రగతి పథం, సకల జన హితం, మన ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి ఏదో అర్థం కాని వాటిలో అయితే పెట్టిరు ఇక్కడ. అయితే వీళ్ళు ఏమంటారు అంటే రైతు బంధు 12,000. మరి రేవంత్ రెడ్డి అన్నాడు కదా, నేనేమైనా దివానేగా అన్నా, దిక్కుమాలిన ఉన్నా, రేవంత్ రెడ్డి అనే పిచ్చుకు కొత్తది, పిచ్చుకు వచ్చి కర్తది అని చెప్పిన రేవంత్ రెడ్డి మాటల పరంగానే చూసుకుందాం. మరి 12,000 నుంచి వచ్చిందబ్బా. పెదవేరు కేసీఆర్ బిచ్చమెత్తున్నాడు, నేను 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి రైతులు రెచ్చగొట్టి ఓట్లు వేయించుకొని ఈరోజు చేసింది ఏంది మరి? ఇక్కడ ఇది 12,000 రూపాయల, 12,000 రూపాయల, 2,000 పెంచినవా? చీ 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 చీ. కేసీఆర్ కూడా ఇంత ప్రచారాలు చేసుకోలే. కేసీఆర్ కూడా రైతు బంధు ఇచ్చిండు కానీ ఇంత ప్రచారాలు చేసుకోలే. ఆయన కేసీఆర్ చేసిన తప్పేందంటే ఆయన చేసిన వాటిని ఆయన ప్రచారం చేసుకొని ఉండుంటే ఈరోజు వేరే ప్రభుత్వం రాకపోవు. ఎందుకంటే కేసీఆర్ చేసుడు ఎక్కువ చూస్తాడు, ప్రచారాలు పట్టించుకోడు. జనాలకు ఏమి ఇచ్చినా అనేది ఆయన ఆలోచించుకుంటాడు. వీళ్ళ లెక్క ప్రచారాలు చేసుకున్న ఆయన దగ్గర అస్సలే ఉండదు. ఆ కార్యక్రమం ఆయన దగ్గర ఉండనే ఉండదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇంత ఇబ్బంది పెట్టలే కేసీఆర్. రైతు బంధు వేస్తా అంటే వేసిండు. వీళ్ళ లెక్క రైతుల్ని ఊరించి ఊరించి ఉబ్బించి ఉబ్బించి పెట్టుబడి సాయం టైంకి ఇవ్వకుండా రైతులు అప్పులకు పాలయ్యారు. ఇప్పుడు అప్పుల పాలయ్యారు. దళారీ వ్యవస్థ కింద ఒడ్లు అమ్మితే అందులో సగం కొంచెం నువ్వు తీసుకుందు ఆ సమయం అని చెప్పేసి ఆఖరిగా అప్పులు అయిపోయారు ఈరోజు రైతులు. కేసీఆర్ గారు రైతులు రాజులు చేసిండు. ఈరోజు 10 గుంటలు ఉన్న రైతు కూడా జాండీ ట్రాక్టర్ తెచ్చుకుంటాడు. జాండీ ట్రాక్టర్ ఈరోజు తన స్వతహాగా రైతులకు వ్యవసాయం చేసుకుంటాడు. సబ్సిడీ ఇస్తుండు వాటికి. ఆనాడు ఇచ్చేది, ఆనాడు 40,000 రూపాయలకి ఎకరానికి భూమి పోతే ఈరోజు ఒక్క ఎకరం కోటి డిమాండ్ పలుకుతుంది, 2 కోట్ల డిమాండ్ పలుకుతుంది. ఈరోజు ఎక్కడైనా భూమి అమ్మకాలు జరుగుతూ ఉంటే రైతే 5 లక్షల జేబులు పెట్టుకొని ఈరోజు బాయానిచ్చే కార్యక్రమం దిశగా రైతు ముందుకెళ్ళిండు. కానీ ఈ రోజుల్లో భూములు అమ్మడానికి సిద్ధమవుతా ఉన్న రైతులు నీళ్లు లేక, కరెంటు లేక,
నువ్వు అడుగుపెట్టిన దరిద్రానికి వర్షాలు లేక, ఈరోజు రాష్ట్రంలో సరైన యూరియా దొరకగా, ఒడ్ల కొనుగోలు సకాలంలో జరగక, ఈరోజు రాష్ట్ర రైతాంగం మళ్ళీ వలసలబోతున్నారు, అప్పుల పాలవుతున్నారు. ఈరోజు రాష్ట్ర రైతన్నలు వ్యవసాయం చేయాలన్న ఉత్సాహమే లేకుండా పోయింది. ఆనందంగా వ్యవసాయం చేసుడు అసలు ముఖంలో లేదు. వ్యవసాయం చేస్తే పంటలు కొంటరా కొనని రోజు రోజుకి రందితోని బక్క చిక్కిపోతుంది నా తెలంగాణ వ్యవస్థ. ఈరోజు బక్క చిక్కిపోతుంది. కానీ ఈరోజు ప్రభుత్వము నేను 12,000 ఇస్తా, ఆ రోజు అంటువి కదా, నేను కేసీఆర్ను మించిన మొగోడిని, నేను 17,000 రూపాయలు ఇస్తా, కేసీఆర్ మీకు 10,000 బిచ్చమెత్తే అని చెప్పినావు కదా. ఇంకో డైలాగ్ కొడతాడు, ఏమని? కేసీఆర్ అంటుండు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకైతుందే? మేమైనా దివానేగానమా, దిక్కుమాలిన ఉన్నామా? రేవంత్ రెడ్డి అనే పిచ్చి కుక్కొత్తది, అది కర్తదా అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగ్లో కొట్టినావు కదా రేవంత్ రెడ్డి గారు. ఈరోజు 12,000 ఏందండి? 12,000 ఏంది అంటున్నా. అంటే మీరు రైతు బంధు వేయాలంటే ఒక సభ పెట్టాలా, ఒక మీటింగ్ పెట్టాలా మీరు. అంటే ఈ 5 సంవత్సరాల్లో 10 విడతలు ఉంటాయి రైతు బంధు. అంటే 10 సార్లు మీటింగ్లు పెడతారా? బాబా మిమ్మల్ని మించిన వాళ్ళు భారతదేశంలో వెతికినా కూడా దొరకరు. ఇప్పుడు ఎన్ని ఎకరాలకు ఇచ్చే కార్యక్రమం ఉందో అది కూడా మీకు చూపెట్టే కార్యక్రమం చేస్తాం ఇట్లారా. ఎందుకంటే రాష్ట్ర రైతాంగం చాలా వరకు వాళ్ళకి క్లారిటీ అయితే కావాలి. క్లారిటీ ఉంటేనే ప్రజలు కూడా నమ్మసక్యం అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. ఇక్కడ ఏమంది? నేడే రైతు భరోసా 2 ఎకరాల వరకు పంపిణీ అట. చూసారా? ఈ యొక్క మోతెబారి మాటలు మీరు చూసారా? ఈ యొక్క ఎచ్చుల మాటలు మీరు చూసారా? ఎలక్షన్ రాకముందు తొడలు కొట్టుడు, బాధ్యత, నేను అసలు కేసీఆర్ని మించి చేసేస్తాం, మేము చించేస్తాం, మేము చీరి చింతా గడతాం అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు, చిన్న మాటలు కాదు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఈరోజు చేసింది ఏందని అడుగుతున్నా. ఏం చేసిర్రు? ఈరోజు 2 ఎకరాల వరకా కేసీఆర్ అన్లిమిటెడ్గా వేసారు. ఒక మాట చూసుకుందాం, కేసీఆర్ అన్లిమిటెడ్ వేయడం వల్ల ఈరోజు భూములకు విలువలు పెరిగే, దండగన్న వ్యవసాయం పండగ అయ్యింది. ఈరోజు వలసపోయిన వాళ్ళు కూడా కౌలైనా చేద్దాం, లాస్ట్కి ఏమి చేద్దాం, కౌలు చేసుకొని ఈరోజు రైతులు బాగుపడ్డారు. ఆనాడు తెలంగాణలో పని చేసుకుందామని చేతులారా పని లేకుండా ఉండేది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పనిచేయడానికి బీహార్ వాళ్ళు వస్తున్నారు వలస, ఆంధ్రాలో వస్తున్నారు వలస, మహారాష్ట్ర వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, ఛత్తీస్గఢ్ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, ఇతర రాష్ట్ర వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో వచ్చి బ్రతుకుతున్నారంటే దానికి ఘనత, దానికి కారణం దట్ ఈస్ ద ఓన్లీ కేసీఆర్ అని చెప్పేసి మాట్లాడవచ్చు. ఇక్కడ కేసీఆర్ని మాట్లాడవచ్చు. అంతేనే కదా మిత్రులారా? తెలంగాణ బాగుపడాలంటే, తెలంగాణ ముందుకు కదలాలంటే కేసీఆర్ లెక్క విజన్గా ఆలోచించే మొగోడు ఇంకా పుట్టలేదని అర్థం. అట్లా పుట్టలేదని అర్థం. కేసీఆర్ గిన్నిగరం రైతు బంధు ఇచ్చిండు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఎన్నో రైతు బంధు ఇచ్చి ఆయన రైతుల్ని నేను ఇచ్చిన డప్పు ఎక్కడ కొట్టలే. ఆయన ఇచ్చిండో ఇయ్యలేదు రైతులకు తెలుసు. టింగు మోగిన ఆ యొక్క ఫోన్లకే తెలుసు. ఇలా టింగు లేదు, డంగు లేదు, బొంగు లేదు అన్నట్టుగా రైతులు చెప్తా ఉన్నారు. ఏమంటాడు? 2 ఎకరాల వరకే పంపిణీ అట. జనాలు ఊకుంటారా? ప్రజలు ఊకుంటారా? చెప్పులతోటి రోడ్ల మీదకి వస్తారు. ఎందుకు వస్తారు? ఇట్లాంటి మాటలు మాట్లాడినందుకు. అందుకనే రాష్ట్ర రైతాంగం అందరూ ఏకమయ్యి కోర్టులో ఎక్కి 420 కేసు నమోదు చేసినా కూడా తప్పులేదు వీళ్ళ మీద. 420 అని చెప్పేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినా కూడా తప్పులేదు వీళ్ళ మీద. ఎందుకంటే మోసం చేసిర్రు. 17,000 రూపాయలు అని చెప్పేసి మోసం చేసిర్రు. ఈరోజు కేసీఆర్ ఎన్ని ఎకరాలకు వేస్తున్నా అన్ని ఎకరాలకు వేస్తా అని చెప్పేసి ఈరోజు దగ్గర 9,000 కోట్ల రూపాయలు దొబ్బి తింటున్నారు వీళ్ళందరూ కలిసి. 2 ఎకరాలకు మాత్రమే ఇస్తుర్రట. 3వ ఎకరం ఎడిపోవాలి, 4వ ఎకరం ఎడిపోవాలి, 10 ఎకరాలు ఎడిపోవాలి అనేది లేదు. ఇక్కడ లేదు. రైతు వ్యవసాయం ముచ్చడే లేదు. ఏమంటాడంటే ఆపై ఉన్న రైతులకు విడతల వారీగా జమ, ఇక పైన ఉన్న వారికి విడతల వారీగా జమ. అంటే ఇక ఆ తూర్పు తిరిగి దండం పెట్టి వెళ్ళిపోవాలని చెప్తున్నాడు. ఎక్కువ నిలబడద్దు, తూర్పు తిరిగి దండం పెట్టి వెళ్ళిపోవాలి, ఇక వేరే ముచ్చటొద్దు అని చెప్పేసి మాట్లాడుతున్న ముచ్చటిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకేమంటారు? శిల్పకళా వేదికలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి మదిరా సభ రద్దు అవ్వడంతో ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి మాట్లాడుతున్నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నిజానికి రైతులు చాలా కోపం మీద ఉన్నారు. చాలా కోపం మీద ఉన్నారు. ఇట్లాంటి మాటలు మాట్లాడడం వల్ల రైతాంగం వాళ్ళు చాలా కోపానికి గురవుతా ఉన్నారు. ఏ ఒక్కరు కూడా సహించరు ఇట్లాంటి మాటల్ని. మీరే చెప్పండి రైతులారా. 2 ఎకరాలకైతే ఇలా సాయంత్రం రిలీజ్ చేస్తాడట, 3 ఎకరం, 4 ఎకరం, 5 ఎకరాలకైతే ఇంకేదో చేస్తాడట. కేసీఆర్ పెట్టిన పథకాలను కూడా చక్కగా అమలు చేస్తలేవంటే ఇక్కడ రాష్ట్ర రైతాంగానికి అర్థం కావాలి. మొదలు ఇది వానాకాలం అని పెట్టిండు. వానాకాలం రైతు భరోసా 9,000 కోట్ల రూపాయలు జమ అని పెట్టిండు కదా. మరి ఇక్కడ చిన్న డౌట్ ఏమొస్తా ఉందంటే, మరి యాసంగి కాలానికి సంబంధించిన 3వ విడత రైతు బంధు ఎడిపోయింది. 3 ఎకరాల నుంచి 10 ఎకరాల దాకా పడాల్సిన రైతు బంధు ఎడిపోయింది. ఏ పంది తిన్నాడు, ఏ అడ్డగాడిద మింగింది, ఆ డబ్బులు ఎవరి జేబులకు పంపిర్రు, ఎవరు దోసుకొని తింటుర్రు
అనే దానిపైన రేవంత్ రెడ్డి గారు రివ్యూ పెట్టాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిజ నిజాలు బయట పెట్టాలి. ఈరోజు మీరు లంక బీదల కోసం వచ్చినట్టే ఉంది. ఈరోజు మీరు తెలంగాణ రాష్ట్రంలో దోచుకోవడానికి వచ్చినట్టే ఉంది. కబ్జాల్లో ఉన్నంత క్రేజు రైతు బంధు ఇచ్చట్లో లేదు వీళ్ళకి. ప్రభుత్వ భూములను అమ్మే దాంట్లో ఉన్న ఇంట్రెస్ట్ ఈరోజు రైతులకు సకాలంలో రైతు బంధు అందించే కార్యక్రమం లేదు. ఈరోజు రేవంత్ ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చి పప్పు కూడా తినుకుంటూ చేసుకుంటూ ఈరోజు రైతులకు టింగు టింగు అనే మోగించే కార్యక్రమాలు వీళ్ళు చేయట్లేదు. దేనికోసం చేయట్లేదు, ఏ లెక్కన చేయట్లేదు. పాపం కేసీఆర్ గారు రైతుల్ని తన మనసులో పెట్టుకొని ఇచ్చిండు. ఆయన ఆగలే, జనాలే ఆగలే, మొదలు రైతులే ఆగలే. ఓ లెక్కని చెప్పాలంటే నిజంగానే రైతులకు ఆ రోజు కొంచెం తెలివి వచ్చి ఉండుంటే, అంతో కొంత కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు మీద విశ్వాసం ఉండుంటే, ఆ రోజు మీరు తీసుకున్న నిర్ణయం ఈరోజు చూసి రైతు ఘోరానికి పరిస్థితి తెలబడిందో. ఈరోజు రైతులు ఒక చిన్న తప్పుడు మాట విని ఈరోజు ప్రజలే గోసపోయారు. ఈరోజు రాష్ట్ర రైతన్నులకు వ్యవసాయం చక్కగా జరగడం లేదు. ఐకేపీ సెంటర్లు సరిగ్గా స్టార్ట్ కావడం లేదు. నేను అట్లాగని రైతులు తప్పుపడతలేను. ఆలోచన చేసే ముందు మనిషి ఎట్లా అంటాడో ఒకసారి ఆలోచించి ఓటేయాలని చెప్పేసి ఇదే రైతాంగాన్ని కోరుకుంటున్నా. నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినోడే, నాకు కూడా 2 ఎకరాల పొలం ఉంది, మాకు కూడా రైతు బంధు పడాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి చాలామంది కూడా ఉన్నారు నా లెక్కనే. అట్లాంటి రైతులు, నాలాంటి యువకులు జాబ్ రాకుండా ఏం చేస్తారు? చాలా వరకు వ్యవసాయం చేసుకుంటారు. మరి ఆ యువత కూడా బాగుపడాలంటే ఈరోజు వ్యవసాయమైనా ఉండాలి కదా, రైతు బంధు రావాలి కదా, పెట్టుబడి సాయం కావాలి కదా. అందుకనే ప్రజలు కూడా చేసిన తప్పు వల్ల ఇదంతా జరుగుతూ ఉంది. కరెక్టే, బీఆర్ఎస్ పడాలో తప్పు చేసింది కాబట్టి రైతాంగం వాళ్ళందరూ కలిసి ఓడించారు. ఒక టర్ము ఓడగొట్టినందుకు మంచిగా అయింది, దాంట్లో డౌటే లేదు. బీఆర్ఎస్ పార్టీ ఇంటికి పంపించితే మంచిగా అయింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నందుకు రాష్ట్ర ప్రజలతో సుఖంగా ఉన్నారా? సుఖానికి లేరు, రంది పడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. తెలంగాణ తెల్లడెలుతుంది, తెలంగాణ ఆగలవుతుంది. సో ఇలా సాయంత్రం 4 గంటలకు డెడ్ లైన్ పెట్టిండు. చూద్దాం, రైతు బంధు రాకుంటే వచ్చేదా కొట్లాడదాం. 10 ఎకరాల దాకైనా 5 ఎకరాల దాకైనా వచ్చే వరకు బాధ్యత కొట్లాడదాం. రైతుల కోసమే మన ఛానల్, రైతుల నైజం కోసమే మనం ఉన్నాం. రైతుల ఫీడ్ తీసుకొని ప్రభుత్వాన్ని అడిగేటట్టుగానే మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. దయచేసి అప్పటి వరకు ఛానల్ని సపోర్ట్ చేయండి, ఛానల్ని ముందుకు నడిపించే కార్యక్రమం తెచ్చండి. నిజాల్ని మాట్లాడుకునే ప్రయత్నం మాత్రమే చేద్దాం. ఎవరిని జోకే కార్యక్రమం మన దగ్గర వద్దు. ఎవరిని జోకే కార్యక్రమాలు రేవంత్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, బీజేపీ పార్టీ అయినా ఎవరిని జోకే కార్యక్రమం మన దగ్గర వద్దు. బాధ్యత ప్రజల కోసం బ్రహ్మాండంగా కొట్లాడదాం. ప్రజల్లో చైతన్యవంతం తీసుకొచ్చే దిశగా ఆర్జీడీ పని చేస్తూనే ఉంటుంది.